హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్. ఈరోజు మీకు యాన్ ప్యాసివ్ జీవిత చరిత్రలో మిస్ అయిన కొన్ని విషయాలు ఉన్నాయి. జస్ట్ చిన్న 2-3 సబ్జెక్టులు. తర్వాత ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో దాని గురించి, తర్వాత బిలియన్ బక్స్ అని చెప్పి ఒక ట్రేడింగ్ సంబంధించిన వీటి గురించి ఈ వీడియోలో మనం ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్ ద్వారా చేయబోతా ఉన్నాం. ముందుగా యాన్ ప్యాసివ్ గురించి మాట్లాడినట్లయితే, గత కొద్ది రోజుల క్రితం మనం మన ఛానల్లో యాన్ ప్యాసివ్ జీవిత చరిత్ర 2018 నుంచి 2025 వరకు అనే వీడియో చేయడం జరిగింది. సో చాలా వరకు దాంట్లో ఏదైతే నా దగ్గరికి ఈ యాన్ ప్యాసివ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను గమనించినవన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీడియో ఏదైనా సరే చూసినప్పుడు ఫస్ట్ ఒక మనిషిగా మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, ప్రతి పనిలో కూడా 2 దారులు ఉంటాయి. ఒకటి మంచి వైపు తీసుకెళ్తుంది, 2 చెడు వైపు తీసుకెళ్తుంది. సో చెడు వైపు తీసుకెళ్ళేది కొంచెం మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. మనం ఆ టైంలో అనాలోచితంతో ఉంటాం. అంటే అక్కడ ఏదో ఆకర్షించే స్థాయిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. అదే ఒకవేళ మంచి దారిలో చూసుకుంటే అక్కడ కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, కొంచెం స్ట్రెస్ వర్క్ ఉంటుంది, కొంచెం విల్ పవర్ పెట్టాల్సి ఉంటుంది, కొంచెం తెలివిగా పనిచేయాల్సి ఉంటుంది. సో అది బేసికల్గా ఏంటంటే, అది కొంచెం మనిషికి ఒంటికి పడని పని. అందుకే ఆ దారిని మనం ఎక్కువ శాతం ఎంచుకోకుండా ఏవైతే అట్రాక్టివ్ఫుల్ దారులు ఉన్నాయో వాటిని ఎంచుకుంటాం. దాంట్లో మొదటిది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే సబ్జెక్టులు అనేవి కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత బాగా హైప్ అవ్వడం జరిగింది. ఆ టైంలోనే జనాలందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటూ డబ్బులు సంపాదించాలి అనే దారిలోకి రావడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యొక్క యూట్యూబ్ల ద్వారా కావచ్చు, స్మార్ట్ టెక్నాలజీ ద్వారా కావచ్చు, జనాల దగ్గర విపరీతంగా స్మార్ట్ ఫోన్లు, యూట్యూబ్లు, ఇంటర్నెట్ సర్వీసెస్లు అనేవి విపరీతం అయిన తర్వాత, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సబ్జెక్ట్ కూడా బాగా ఎక్కువైన తర్వాత మనిషికి డబ్బు అవసరం కాబట్టి ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదించాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక ఆన్లైన్ కాన్సెప్ట్ల వైపు తొంగి చూసినప్పుడు అప్పటికి మార్కెట్లో చాలా రకాల బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి. సో ఆ టైంలోనే ఈ యాన్ ప్యాసివ్ అనేది మార్కెట్లో 2018లో స్థాపించాము అని చెప్పి అప్పుడు వచ్చినటువంటి ఈ కంపెనీ మన ఇండియాలో 2019 చివరిలో వచ్చింది. 2020లో ఈ కంపెనీ లాక్డౌన్ తర్వాత బాగా హైప్ అవ్వడం జరిగింది. అయితే ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కావచ్చు, ఇతరత్ర ఏదైతే ఆన్లైన్ సబ్జెక్టు సంబంధించి ఇప్పుడంతా కూడా మనకు నడిచేది ఏంటి, జూమ్ మీటింగ్లు, ఈమెయిల్ సర్వీస్లు, వాట్సాప్లు, టెలిగ్రామ్లు, యూట్యూబ్ వీడియోలు, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి వెళ్తూ ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్నే ఈ యాన్ ప్యాసివ్ వీళ్ళ తరఫు నుంచి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి తీసుకొని ఒక టూల్స్ లాగా తీసుకొస్తాము అని చెప్పి తీసుకొచ్చింది. సో ఆ టైంలో $100 రమారమి $9,000 ఉన్నాయి. లాస్ట్ వీడియోలో నేను అది ఒక అంచనా పర్పస్ చెప్తే బాగోదని కామన్గా ఒక $10,000 చెప్పాను. బేసికల్గా అప్పటి రేట్ల ప్రకారము 9,000 కూడా పూర్తిగా అయ్యేవి కాదు. కానీ కొంతమందికి 9,000 అయ్యేవి, కొంతమందికి అవగాహన లేకుండా ఆ ఎక్స్చేంజ్ ఈ ఎక్స్చేంజ్ క్రిప్టోల ద్వారా చేయడం, ఇలా చేసినప్పుడు 9,200 వరకు కూడా అయ్యాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, $100 జాయినింగ్. సో ఈ $100 ఎందుకు కట్టాలి ఇక్కడ అంటే, అప్పుడు వీళ్ళు ఓ ఫౌండర్ అనే ప్రాసెస్లో రావడం జరిగింది కంపెనీ యాన్ ప్యాసివ్. కానీ ఓ ఫౌండర్ అనే వెబ్సైట్ తోటి వీళ్ళు రన్ చేయడం జరిగింది. అప్పుడు ఒక 3 మ్యాట్రిక్స్ తోటి ఒక నాన్ వర్కింగ్ స్ట్రాటజీ కంప్లీట్గా మన ఎంఎల్ఎం బేస్డ్ ప్రాసెస్ తీసుకొని మార్కెట్లోకి రావడం జరిగింది. వాస్తవానికి అది ఒక అట్రాక్టివ్ఫుల్ ఇన్కమ్ ఉండే. కాకపోతే
వీళ్ళు ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా వస్తాయి అన్నట్టుగా అప్పట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం 2020లోనే వస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలోనే ఈ యాన్ ప్యాసివ్ మార్కెట్లో కొంచెం హైప్ అయింది. కాకపోతే కొంతమంది ఆ టైంలో ఎవరైతే జెన్యూన్గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారో మార్కెటింగ్ రంగంలో, లీగల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్లో బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ శాతం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు స్టార్టింగ్లో. కానీ కాలక్రమేణా అందరూ జనాలు జాయిన్ అవుతుండి చూసి మార్కెటింగ్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఇది ఇక వస్తే వచ్చింది పోతే పోయింది అందరూ చేరుతున్నారు కాబట్టి మనం కూడా చేరుదాం ఇలాంటి ఉద్దేశంతో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొంతమంది ఒకరికొకరు పరిచయాల ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఎలాగైనా సరే ఇక్కడ జాయినింగ్స్ అయితే పెరిగిపోయాయి. సో ఇక్కడ మనం వీడియో చేసింది 2020 ఎండింగ్ మేబీ నాకు తెలిసి అప్పుడు ఒక వీడియో చేసాం మనం యాన్ ప్యాసివ్లో చేరేవాళ్ళు జాగ్రత్త అని. సో ఆ వీడియో చేసేటప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం చాలా టాపిక్స్, హైదరాబాద్ రిలేటెడ్, ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు, మన ఇండియన్ బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ అప్పుడు కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కి ఆఫీస్ వస్తుంది అనేది అప్పుడు. సో ఆ టైంలోనే నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. సో మరి ఇక్కడ మనం ఆ రోజు చెప్పిన మ్యాటర్లో కొన్ని విషయాలు చూస్తే అప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఇంకా కొద్ది రోజుల్లో ఈ ఆఫీస్ అనేది మన దగ్గర తీసేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాయినింగ్స్ అయినంత కాలం చేసి ఆ తర్వాత వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కూడా కొంతకాలం ఉండి మళ్ళీ ఇంకో చోటికి వెళ్తూ ఉంటాడు. ఇలా వీడు కొంతకాలం ప్రపంచం మొత్తం ఈ టాపిక్ తోటే వెళ్ళే అవకాశం ఉంటుంది అని మనం ఒక చిన్న అంశాన్ని అక్కడ మెన్షన్ చేసాం. అనుకున్నట్టుగానే అన్నమాట ప్రకారంగానే కొద్దిపాటి అవగాహనతో చూసినట్లయితే ఈరోజు హైదరాబాద్లో కొంతకాలం ఆఫీస్ నడిపించడం అయితే జరిగింది. అయితే ఆ ఆఫీస్లో ఏం జరిగిందన్నది కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఏంటంటే అక్కడ వర్క్ నడిచిందని. ఏం వర్క్ నడిచిందంటే నేను వీలైనంత వరకు చాలామందిని కనుక్కున్నా, ఏమీ లేదు. అసలు ఎక్కువ శాతం అసలు జనాలను కూడా లోపలికి ఎలో చేసింది కూడా లేదు. కేవలం కొంతమంది ఆ మేనేజ్మెంట్లో లేకపోతే మేనేజ్మెంట్ సపోర్టెడ్గా ఉన్న కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఏదేమైనా సరే ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ యాన్ ప్యాసివ్ ఆఫీస్ క్లోజింగ్ టైంకి చివరిలో ఉన్న వాళ్ళకి చాలామందికి శాలరీస్ కూడా సరిగా ఇవ్వలేదు అన్నది మనకు ఆల్రెడీ యూట్యూబ్లలో న్యూస్ ఛానళ్ళలో కూడా రావడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆఫీస్ దుబాయ్లో ఉంది. సో ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే దుబాయ్లో మెట్రో స్టేషన్లో యాన్ ప్యాసివ్ పేరు పెట్టారు అని, తర్వాత దుబాయ్లోనే బుర్జ్ ఖలీఫా దగ్గర మన ఆఫీస్ ఉందని, ఇలా ఇప్పుడు మన వాళ్ళు ఒక వేరే లెవెల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారనమాట. ఎవరైతే ఈ యాన్ ప్యాసివ్ ఫౌండర్స్ అనే పేరులో ఉన్న వాళ్ళందరూ కూడా. సో వీళ్ళు ఉన్నారు అనుకునే కన్నా ఇలా ఉండేటట్టు చేశారు, అక్కడ మెన్షనింగ్లో అలవాటు చేశారు అక్కడ. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది చాలా సింపుల్ సబ్జెక్ట్ ఏంటంటే దుబాయ్ మెట్రో స్టేషన్ అది ఒక అగ్రిమెంట్ అంటాం. అగ్రిమెంట్ అంటే ఇప్పుడు మన దేశంలో ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్లో వెళ్ళంగానే కొన్ని రైల్స్ మీద ఆల్రెడీ కొన్ని కంపెనీలకు సంబంధించిన ఏమైనా ఇమేజెస్ లాగా స్టిక్కర్స్ లాగా పెట్టుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు ఆ దుబాయ్లో ఉన్నటువంటి ఆ స్టేషన్ ఏదైతే ఉందో సఫా స్టేషన్ అంటాం లాస్ట్ టైం, అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకరితో అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ అయినప్పుడు అక్కడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యాన్ ప్యాసివ్ వాడు ఏం చేశాడంటే మన ఇండియాలో చేసిన బిజినెస్ ఆధారంగా వాడి ఆల్రెడీ రిజిస్టర్ అయిన గవర్నమెంట్ బేసెస్ కొన్ని లీగల్ సర్టిఫికేట్స్ ఆధారంగా అక్కడ కూడా కొన్ని లీగల్ ప్రాపస్లో ప్రూఫ్ చేస్తేనే ఎవరైనా పర్మిషన్ ఇస్తారు, లేకపోతే ఎవరు. సో మన బేస్ తీసుకుపోయి అక్కడ చూపించుకొని అక్కడ టెండర్ లైక్ వేసి ఆ తర్వాత అక్కడ మెట్రో స్టేషన్కి వీళ్ళ పేరు వచ్చేలాగా తీసుకోవడం జరిగింది. దీనికి గాను ముందు అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే యాన్ ప్యాసివ్ ఒక డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇలా ఏదైతే ఉందో కొన్ని విషయాలతోటైతే అక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే దుబాయ్లో ఆఫీస్ తీసుకుంది కాబట్టి, దుబాయ్ మెట్రో స్టేషన్లో యాన్ ప్యాసివ్ పేరుంది కాబట్టి ఇక యాన్ ప్యాసివ్కి తిరుగులేదు అనుకున్నారు. కానీ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, యాన్ ప్యాసివ్ ఏదైతే ఉందో దుబాయ్ మెట్రో స్టేషన్ తీసుకున్న తర్వాత అంటే ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో విచ్చలవిడిగా చివరి టైంలో కొన్ని పెట్టుబడులు జరిగాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. అది కూడా కొంచెం డబల్ స్టేజ్. అప్పటిదాకా రమారమి నాకు తెలిసి ఒక 7, 8, 9 మహా అంటే 10 లక్షల యావరేజ్గా ఉన్న కస్టమర్ బేస్ అక్కడ జాయినింగ్ బేసు
ఆ దుబాయ్ మెట్రో స్టేషన్లో ఈ కంపెనీ పేరు మెన్షన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 20 లక్షలకి చేరుకుంది. దాంతోపాటు ఏదో ఎక్స్ట్రా ప్యాకేజ్ కూడా పెట్టారని నేను వినడం జరిగింది. సో అది నాకైతే పూర్తిగా తెలియదు. మరి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ యాన్ ప్యాసివ్ అనేది ఎవరైనా మీరు జాయిన్ అయి ఉంటే ఎక్కువ శాతం హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఎంసీఏలో రిజిస్టర్ అయిన తర్వాతనే జాయిన్ అయి ఉంటారు. ఇప్పుడు ఆఫీస్ అనేది తీసేయాల్సినంత అవసరం ఫస్ట్ ఏ కంపెనీకి ఉండదు. ఫస్ట్ వీడు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసే ఉద్దేశం ఉన్నవాడు, ప్రపంచవ్యాప్తంగా వీరి విజనరీని పాస్ చేయాలనుకున్న వాళ్ళు ఒకడి నమ్మకాన్ని వేరే చోటికి తీసుకెళ్ళి వమ్ము చేయడు. ఉదాహరణకి తక్కువ అంటే అట్లీస్ట్ హైదరాబాద్లో కస్టమర్ విజిట్ పర్పస్, కస్టమర్ భరోసా పర్పస్ ఆఫీస్ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు చాలామంది మనం చూసుకుంటే చెక్ చేసుకోండి ఎక్కడ ఆఫీస్ ఉందో. దుబాయ్లో ఆఫీస్ ఉందని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అదొక అగ్రిమెంట్ ప్రాసెస్ ఉన్నప్పుడు దుబాయ్లో కావచ్చు కొన్ని చోట్ల స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒక అగ్రిమెంట్ చేస్తే దాన్ని తిప్పి కొట్టే ఛాన్సెస్ ఉండవు. మన దగ్గరలాగా ఉండదు అడ్డగోలుగా. కొన్ని చోట్ల స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు. అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ అంతే. 1 సంవత్సరం అగ్రిమెంట్ అయిందో 1 సంవత్సరం వినాల్సిందే. 5 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిందో 5 సంవత్సరాలు ఆ అగ్రిమెంట్ నడవాల్సిందే. ఆ ప్రాసెస్లో అక్కడ ఉంది. దానికి దీనికి ముడి పెట్టుకోకండి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఏదైతే సర్వీసులు వాళ్ళు తీసుకొచ్చారో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. దాంట్లో ఏదైతే ఓ కనెక్ట్ జూమ్ మీటింగ్ లాంటి యాప్ తీసుకొచ్చాడు, అదొక్కటి చాలు కదా వీడు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే. అదే మనం చెప్పాం అక్కడ. ఇప్పుడు మన కంపెనీ ఒక 10 రకాల సర్వీసులు తీసుకొచ్చినప్పుడు, ముందు ఒక సర్వీస్ లాంచ్ చేసినప్పుడు దాన్ని మనం మార్కెట్లో ఏం చేస్తాం, ప్రచారం చేసి హైప్ తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితులు అయినా సరే దానికి హైప్ తీసుకొస్తాం. ఆల్మోస్ట్ 15 నుంచి 20 లక్షల కస్టమర్ బేస్ ఉన్న ఆన్ ప్యాసివ్ మరి దీనికి ఎందుకు హైప్ తీసుకురాలేకపోయింది, ఎందుకు దీన్ని ప్రచారం చేయలేకపోయింది? కారణం ఒకటే, వాడి ఉద్దేశం అది కాదు. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే 20 లక్షల కస్టమర్ బేస్ ఉంది, దుబాయ్ ఆఫీస్ తీసుకుంది, ఆల్రెడీ ఒక 2-3 సర్వీసులు తీసుకొచ్చింది, ఇక మా ఆన్ ప్యాసివ్ రేపో మాపో ఎల్లుండో సంవత్సరానికైనా లాంచ్ అవుతుంది, మా జీవితాలు మారిపోతాయి. జస్ట్ ఆలోచించుకోండి. లాస్ట్ వీడియోలో కూడా మనం పెట్టాము, అదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా ఉన్నా. మీకు కరెక్ట్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మహర్షి సినిమా చూడండి, మహేష్ బాబు గారిది. దాంట్లో ఏముంటుంది, మహేష్ బాబు గారికి చివర్లో ఉద్యోగం ఆఫర్ రిలేటెడ్ చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంటుంది లాస్ట్లో, చదివిన వాళ్ళందరికీ కూడా. ఆ టైంలో ఈయనే డైరెక్ట్గా వెళ్ళి ఆ కంపెనీకి ఆఫర్ చేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టుకి సంబంధించి నేను ఒక కాన్సెప్ట్ తయారు చేశాను అని. సో అక్కడ అగ్రిమెంట్ కావాలి. ఆ అగ్రిమెంట్ అయిపోతే దాని రైట్స్ అనేవి అవతల కంపెనీకి వస్తాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే అవతల కంపెనీ వీళ్ళతోటి కలిసి టైఅప్ అవుతుంది. సో ఇదే సబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఆన్ ప్యాసివ్లో కూడా. ఆన్ ప్యాసివ్ దగ్గర నిజంగా ప్రపంచాన్ని షేక్ చేసేంత, అట్లీస్ట్ మార్కెటింగ్ని షేక్ చేసేంత కంటెంట్ వీళ్ళ దగ్గర ఉంటే, అటువంటి ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటే, అటువంటి దమ్ము వీళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళు స్టార్టింగ్లో ఆఫీస్ పెట్టిందే మన ఇండియాలో అటువంటి అవకాశాన్ని వదులుకుంటారా? పోనీ వీడు ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసింది అమెరికాలో డబ్బులకు కొదవా? మరి ఇప్పుడు ఆఫీస్ ఉన్నది కూడా దుబాయ్లో. పోనీ దుబాయ్ వాడు పెట్టడా? దుబాయ్లో ట్యాక్సులు గీక్సులు కూడా ఉండవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరికి కూడా చెవిలో పూలు పెట్టాడు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోకపోతే ఎవడేం చేయలేడు. ఇంకా వస్తుంది అనుకుంటే మీరు అలాగే ఉండండి. మీరు ఈరోజు కొన్ని వీడియోలు వస్తున్నాయి కదా, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఆన్ ప్యాసివ్ అప్డేట్ అని చెప్పేసి ఒక వీడియో వస్తుంది. వచ్చిన వీడియోలు పొద్దున ఒకటి వస్తుంది, మళ్ళీ అదే వీడియో మళ్ళీ వారానికి వస్తుంది, అదే వీడియో వారంలో 10 సార్లు తిప్పుతూ ఉంటారు ఒక్కొక్కడు. ఇది చేసింది కాకుండా ఇప్పుడు మనం గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ శాతం ఎలా చేస్తున్నారంటే, ఈ ఆన్ ప్యాసివ్లో జాయిన్ అయిన వాళ్ళతోటే హ్యాపీగా యూట్యూబ్ వీడియోలు చేసి, ఇప్పుడు ఆ వీడియోలు 10 మందిలో ప్రచారం చేసి వాటి ద్వారానే సబ్స్క్రైబర్లు పెంచుకున్నారు. సో ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్లు పెంచుకున్న తర్వాత ఇక ఈ ఆన్ ప్యాసివ్ మీద ఇంట్రెస్ట్ పెట్టే కంటే వేరే బిజినెస్ చేస్తే బాగుండని హ్యాపీగా ఇప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ అటువైపు కంటెంట్ని, అటువైపు సబ్జెక్ట్ని, అటువైపు కస్టమర్ని తీసుకుంటున్నారు. వీడియోలు చేసే వాళ్ళకి తప్పేం లేదు. ఎందుకంటే ఎవరికైనా బిజినెస్ కావాలి, డబ్బులు సంపాదించడం కావాలి. సో యూట్యూబ్ ఉన్నదే ఆ అవకాశాన్ని వాడుకునేందుకు. సో హ్యాపీగా ఇప్పుడు ఆన్ ప్యాసివ్ వీడియోలు చేశారు, సబ్స్క్రైబర్లు చేశారు, కస్టమర్లు వచ్చారు, హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ లాంచ్ అయ్యేది లేదు, సచ్చేది లేదు.
ఒకవేళ లాంచ్ అవుతుంది అనుకున్న మహా అంటే అప్డేట్స్ ఏముంటాయి, నెలకో 2 నెలలకో 3 నెలలకో, లేకపోతే ఎవరైతే మీరందరూ బాగా ఇదిగా పట్టుకున్నారో ఆ యాష్ ముఫారే గాడు ఆడేదైనా ఒక వీడియోనో కంటెంటో మెసేజో ఇస్తే అది అప్డేట్ అవుతుంది. కానీ యూట్యూబ్లో చూస్తే పొద్దున్న నుంచి రాత్రి దాకా దాదాపు హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఒకటే అప్డేట్ దిగిన అమ్మ ఇది వచ్చింది లేదు వచ్చింది లేదు, ₹1 ఇచ్చింది లేదు, కానీ అప్డేట్ల మీద అప్డేట్లు. లైవ్లో ఉన్న కంపెనీలకు కూడా ఇన్ని అప్డేట్లు ఉండవు. ఏ కంటెంట్ లేని కంపెనీ, ఏ సబ్జెక్టు లేని కంపెనీ, జస్ట్ జనాల్ని దున్నుకున్న కంపెనీ, జనాల్ని మోసం చేసిన కంపెనీకి ఇన్ని అప్డేట్లు. ఇక చివరిగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుబాయ్ మెట్రో స్టేషన్ ఉండి కూడా కంపెనీ మోసం చేస్తుందని ఎలా నమ్మొచ్చు అంటే, మహా అంటే మెట్రో స్టేషన్కి ఎంత ఖర్చు పెట్టుంటారు అనుకుంటారు మీరందరూ? 1 కోటి, పోనీ ఒక 10 కోట్లు, మహా అంటే ఒక 100 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో మనం అనుకుందాం. ఇక్కడున్న కస్టమర్లు ఎంతమంది? యావరేజ్గా ఒక 10 లక్షల మంది వేసుకోండి. ఒక్కొక్క వ్యక్తి ఫస్ట్ ₹9,000 తర్వాత మళ్ళీ 14,000 15,000 సంథింగ్ ఎంతో ఉంది. అంటే యావరేజ్గా ఒక్కొక్క వ్యక్తి 20,000 కట్టాడు. మనం 10,000 వేసుకుందాం. జస్ట్ క్యాలిక్యులేటర్ తీసుకొని ఒక్కసారి కొట్టండి. 10 లక్షల మంది ఇంటూ ₹10,000 ఎంత అవుతుందో. కళ్ళు బయలు గమ్ముతాయి ఒక్కొక్కరికి ఆ ఫిగర్ చూస్తే. రమారమి 1,000 కోట్ల రూపాయలు. రమారమి 1,000 కోట్ల రూపాయలు విత్ 10 లక్షల మంది 10,000 కడితే, కానీ అక్కడ 15 లక్షల పైన జనాలు ఉన్నారు. ఒక్కొక్కరు 20,000 కట్టారంటున్నారు. అంటే ఎంత కాదనుకున్నా తక్కువ 2,000 కోట్ల రూపాయలు వీడు మార్కెట్ నుంచి లేపిండు. దీంట్లో ఇండియాలోనే నాకు తెలిసినంతవరకు 70-80% ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లోనే 50% వరకు ఉంటారు వితౌట్ ఎనీ డౌట్. ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తానంటే, యావత్ భారతదేశంది ఒక లెక్క ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలది ఇంకో లెక్క. ఏం చెయ్యరు, ఇంట్లోనే కూర్చోవాలా. డబ్బులు పెడితే మాత్రం ఇంటికి డబ్బులు పరిగెత్తుకుంటూ రావాలా. ఏం చేయరు, ఇంట్లోనే కూర్చుంటారు. 1,00,000 పెడితే చాలు, మరుసటి సంవత్సరంలోపు 5-10 లక్షలు కావాలా. సోమరిపోతుల్లాగా తయారవుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇది జనాల మీద కోపంతోనో, లేదా మార్కెటింగ్ మీద కోపంతోనో, లేకపోతే లీడర్ల మీద కోపంతోనో చెప్పేది కాదు. ఎప్పటిదాకా మనిషి అన్నవాడు ఇటువంటి ఆశకి లోనయ్యి ఇలా ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించాలి అన్న ఒక స్పృహతో ఉంటాడో అప్పటిదాకా ఇటువంటి కంపెనీలకి కొదవే లేదు. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వస్తాయి, పోతాయి. బాగుపడతాడు, నష్టపోతాడు. ఎందుకంటే మార్కెట్లో జనాలు తయారయ్యారు అట్లా. జనాలు ఇట్లా ఉన్నంతకాలం ఏ కంపెనీ అయినా సరే, యాన్పాసివ్ అనే కాదు, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక్కడ 10,000 పెట్టాం, 20,000 పెట్టామని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ బాగా డీప్గా స్టడీ చేస్తే ఒక్కొక్క ఇంటి నుంచి 10 ఐడీలు, 20 ఐడీలు, అంటే ఇక ఒక్కొక్క లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ నేను పెట్టుబడుల గురించో లేకపోతే ఎవరెంత పెట్టారో దాని గురించి చెప్పట్లా, కంపెనీ గురించి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంట్లోనే కూర్చుంటాం, ఏమీ చేయకూడదు, డబ్బులు వస్తాయంటే ఎవడు ఇవ్వడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అంత అవసరం ఎవరికి పట్టలేదు. ఇదంతా ఒక రొటేషన్ పేస్లో చేస్తేనేమో ఇన్స్టెంట్ విత్డ్రాల్, వర్కింగ్ మెథడ్ అలా కొన్ని కంపెనీలు నడుస్తాయి. కానీ ఆన్ ప్యాసివ్ పక్కా బట్టేబాస్ చోర్ కంపెనీ, వితౌట్ ఎనీ డౌట్ కాన్ఫిడెన్స్గా చెప్తా ఉన్నా. సో ఈ వీడియోతోటి ఇక ఆన్ ప్యాసివ్ గురించి అయితే నేను పెద్దగా ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయదలుచుకోలేదు. దయచేసి మీకేమైనా ఇతర కంపెనీల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కుదిరితే కింద మన MLM రివ్యూ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇటువంటి వీడియోస్ ఇతర కంపెనీలో ఏమైనా ఉన్నా కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ట్రేజర్ NFT, ఇది ఒక క్రిప్టో కరెన్సీ బేస్డ్ నెట్వర్క్ బేస్డ్ ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ పెద్దగా సబ్జెక్ట్ ఏం లేదు ట్రేజర్ NFT గురించి చూసుకుంటే, ఎందుకంటే ఇది ఇంకా కొన్ని రోజులు లేదా వారాలు అంతే ఆగిపోయే పొజిషన్లో ఉన్న కంపెనీ. ఆల్రెడీ దాదాపు 1.5 to 2 years దాకా ఈ కంపెనీ వచ్చి మన మార్కెట్లో. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, ఈ ట్రేజర్ NFT గురించి ఇంకా మనకు క్లాపర్గా ఎప్పుడు పోతుంది ఏంటి అనేది తెలియాలి అంటే
ఒక రకంగా క్రిప్టో కరెన్సీ మీద ఫస్ట్ మనకు కొంచెం అవగాహన ఉండాలి. అప్పుడే ఈ ట్రేజర్ ఎన్ఎఫ్టీ గురించి అర్థమవుతుంది, లేకపోతే అర్థమవ్వదు. సో ఇది ఒక క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్టు. సో వీడు రావాల్సిన విధంగానే తెచ్చిండు, ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ తీసుకున్నాడు, రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఇస్తూ ఉన్నాడు. మంచి ప్రాసెస్లో అయితే ప్లానింగ్ వెళ్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే కొన్ని ఆఫర్లు పెట్టి బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు, ఇన్కమ్స్ పెంచాడు, దాంట్లో కొన్ని లాజిక్స్ అయితే వాడు యూజ్ చేయాల్సింది చూస్తూ ఉన్నాడు. సో ఇదంతా ఏంటంటే సిమ్టమ్స్, కంపెనీ క్లోజింగ్ స్టేజ్లో ఉన్నటువంటి సిస్టమ్ అనమాట. ఇలాగే చేస్తూ ఉంటారు. కంపెనీస్ క్లోజ్ అయ్యే ముందు అట్రాక్షన్గా ఏదో ఒకటి ప్రచారం చేయడం, ఏదో ఒకటి అట్రాక్ట్ఫుల్గా ఇవ్వడం, ఆ తర్వాత కొద్ది రోజుల్లో అన్నీ అయిపోవడం. అండ్ ట్రేజర్ ఎన్ఎఫ్టీ ఎలా పోతుంది అన్నదానికి కొంచెం కాన్ఫిడెన్స్గా చెప్పాలి అంటే సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చే విడ్రాల్సే చాలా పెద్ద తప్పుడు విధానం. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో ఇన్స్టెంట్ విడ్రాల్స్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. దీన్నంతా విడ్రా పెడితే 2-3 రోజులు విడ్రా ఇస్తాడంటే అక్కడంతా రొటేషన్ బేస్లో చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వీడికి ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఆగిపోతాయో ఇక అప్పటి నుంచి వీడి విడ్రాలు ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఆపేస్తాడు. ఇక్కడ ఈ వీడియోలో ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి చెప్పాలనుకుని మాత్రం ఒక్క పాయింట్. కొత్తగా ఎవ్వరు కూడా లాస్ట్ 1 month బ్యాక్ చేసిన వీడియోలు కూడా చెప్పాం మనం ఆల్రెడీ. ఎవ్వరు ఇన్వెస్ట్మెంట్ మాత్రం దయచేసి చేయకండి, అస్సలు చేయకండి. లేదు నువ్వేది నాకు చెప్పేది, బయట ఆల్రెడీ చాలామంది సంపాదించుకుంటున్నారు కదా, ఇది ఒక అవకాశం కదా, ఒకవేళ పోతే నువ్వు ఇస్తావా అన్న ఒక ఉద్దేశం మీకుంటే జస్ట్ $50, ఒకవేళ పెట్టగలుగుతానంటే ఒక $100, అంతకుమించి పెట్టకండి. ఎందుకంటే పోయిన తర్వాత చేసేది ఏం లేదు. ఎందుకంటే ఈ కంపెనీస్కి గ్యారంటీ షూరిటీ ఇవ్వరు. మీరు ఈ బిజినెస్ ఒకవేళ చేస్తే అడగండి వాళ్ళని, నువ్వు గ్యారంటీ ఇస్తావా, నువ్వు షూరిటీ ఇస్తావా అని. ఎందుకంటే మీరు పెడితే వాళ్ళకి ఎట్లాగో ప్రాఫిట్ వెళ్తుంది, బట్ ఎవరు ఇవ్వరు. చివరిగా $1 billion వీళ్ళు వాంటేజ్ అనే ఒక ట్రేడింగ్ సంస్థతోటి టైఅప్ అయి వచ్చాము అన్నట్టుగా ఒక చిన్న టెక్నిక్ని తీసుకొచ్చి మార్కెట్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి కొంచెం సింపుల్గానే చెప్పేస్తాను, నేను ఎక్కువ బ్రీఫ్గా లాగాను. $1 billion అనేది ఒక థర్డ్ పార్టీ ట్రేడర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వీడు బయటోడు. వాంటేజ్ అనేది ఒక సంస్థ లాంటిది, వాంటేజ్లో ట్రేడింగ్లు అవి నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ $1 billion ద్వారా వాంటేజ్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి ప్రాసెసింగ్ అంతా కూడా వాంటేజ్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. $1 billion అనేది ఒక బ్రోకర్ లాగా మధ్యవర్తిగా వాళ్ళకి సంబంధించిన ఒక ట్రేడర్ ఉంటాడు, వాడితోటి ఈ వాంటేజ్ దగ్గర ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రేడింగ్ ద్వారా ఇక్కడ ప్రతి నెల ఒక 10, 20, 30% వరకు ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళ సబ్జెక్ట్ అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు రెఫరల్ సిస్టమ్ తీసుకొచ్చారు, రెఫరల్స్ అవి నడుస్తూ ఉన్నాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ లాగా లెవెల్ ఇన్కమ్స్ అవి ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఒక స్టేజెస్ అనేవి పెట్టారు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో, మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా. సో అదే ఈ వీడియోలో చాలా డీప్గా మనం తెలుసుకోవాల్సింది. ఏ కంపెనీ అయినా సరే, ముఖ్యంగా ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ మీద ప్రాఫిట్స్ ఉంటాయి, బట్ ఫిక్స్డ్ శాలరీస్ ఇవ్వలేరు ట్రేడింగ్లో, కమిషన్ మాత్రం వస్తుంది. నిజంగా వీడు ఉత్తి కమిషన్ అంటే కొంచెం నమ్మొచ్చు, బట్ ఎప్పుడైతే టీంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగితే, టీంలో ఎక్కువ బిజినెస్ జరిగితే, అక్కడ ఒక శాలరీ మోడల్ ఇన్కమ్ పెట్టాడో అక్కడనే అందరికీ చాలా క్లారిటీ వచ్చింది. అందుకే ఈ $1 billion అనేది మార్కెట్లో అంత హైప్ అవ్వలేదు ఇప్పటికి కూడా. ఎంఎల్ఎన్ చేసేవాళ్ళు, నెట్వర్క్ చేసేవాళ్ళు ఎవరు కూడా దీని అంతగా యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఎవరైతే పూటకొక కంపెనీ, గంటకొక కంపెనీ, రోజుకొక కంపెనీ మారే వాళ్ళు ఉంటారో, ఏదైనా ఒక కంపెనీలో టాప్ పొజిషన్లో జాయిన్ అయితే, స్టార్టింగ్లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు ఉంటారో, అలాగే ఎవరైతే స్టార్టింగ్లో జాయిన్ అయితే కంపెనీ మధ్యలో ఆగిపోయినా పెద్ద ఇబ్బంది లేదనుకుంటారో, అటువంటి వాళ్ళే ఈ $1 billion జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ ట్రేడింగ్ కూడా ఎప్పటికైనా ఇబ్బందే, ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ ట్రేడింగ్. సో ఈ $1 billion అనే వాడే అవసరమైతే ఈ ట్రేడింగ్లో వాడే సొంతంగా ఒక డూప్లికేట్ ట్రేడింగ్ క్రియేట్ చేయొచ్చు, లేదా వాళ్ళ ఓన్ స్ట్రాటజీ యూజ్ చేసి మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా 1 గంటలో 1 సెకండ్లో కూడా
లో చేయొచ్చు, జీరో చేయొచ్చు, అంటే కంప్లీట్గా లాస్ చేయొచ్చు. సో ఇది మ్యాక్సిమం 100% రిస్కే ఉంటుంది. బట్ ఏదైనా సరే బిలియన్ బక్స్ నడిస్తే ఇంకా కొద్ది రోజులు మాత్రం నడుస్తుంది. బట్ ఈ ట్రేజర్ ఎన్ఎఫ్టీ అయినా ఈ బిలియన్ బక్స్ అయినా 100% రిస్కే ఉంటాయి. సో మినిమం అమౌంట్ డిపాజిట్ చేసి చేయగలిగితే చేయండి తప్ప అతిగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆశపడి మాత్రం ఇబ్బంది పడకండి. సో ఇలాగే ఇటువంటి కంపెనీల గురించి ఇంకా మన ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా వేరే కంపెనీల గురించి తెలుసుకోవాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియోలన్నీ చేయడానికైతే ఒకే ఒక్క కారణం, ఒక చిన్న ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. జనాలలో ఈ నాన్ వర్కింగ్ మత్తుని వదిలించాలి, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలకి కొంచెం దూరంగా ఉండేటట్టు చేయాలి, నిజమైన మార్కెటింగ్ పద్ధతుల్ని అందరూ గ్రహించాలి, అలాగే అందరూ కూడా మంచి విధానాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. నెట్వర్క్ అనేది ఒక మంచి అవకాశం, దీన్ని సరిగ్గా వాడుకునేలాగా ఒక మంచి అవగాహన చేసే ప్రయత్నమే ఈ ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్ ద్వారా నేను చేసే ఒక చిన్న ప్రయాణం. సో దీంట్లో మీరందరూ కూడా మాతో పాటు ఉంటారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు ఎవరికైనా పంపించాలంటే పంపించండి. మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.